ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతల చుట్టూ వరుసగా వివాదాలు, పోలీసు కేసులు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారాల్లో ఒక ఆసక్తికరమైన అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా వరకు ఈ కేసులు వారి వ్యక్తిగత రాజకీయ నిర్ణయాల కంటే తమ కుటుంబ సభ్యులు లేదా రాజకీయ వారసుల కోసం తీసుకున్న నిర్ణయాల వల్లే తెరపైకి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారాలు చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని పేరు కూడా మరో వివాదంలో వినిపిస్తుంది. ఈసారి అంశం మచిలీపట్నంలో ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించింది. ఆ పట్టాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, వాటిని రద్దు చేయాలని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం కాదు. కానీ వారసులను గెలిపించాలనే లక్ష్యంతో తీసుకునే నిర్ణయాలు చట్టపరమైన సమస్యలకు దారితీస్తే దాని ప్రభావం వ్యక్తిగత స్థాయి దాటి పార్టీ ప్రతిష్టపై కూడా పడుతుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలను పరిశీలిస్తే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు విషయంలో కుమారుడి బైక్ ప్రమాదానికి సంబంధించిన కేసు పెద్ద చర్చకు దారితీసింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో కుమారుడి పేరుతో నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ రెండు వ్యవహారాలు చట్టపరమైన దర్యాప్తులో ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పేరు కూడా మచిలీపట్నం ఇళ్ల పట్టాల వ్యవహారంలో తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అప్పటి మంత్రి పేర్ని నాని తన స్థానంలో కుమారుడు కిట్టును బరిలోకి దించారు. దీంతో వారసుడిని గెలిపించేందుకు భారీ స్థాయిలో ప్రజా ఆకర్షణ కార్యక్రమాలు చేపట్టారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అందులో ముఖ్యంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు ఎన్టీఆర్ నగర్, హోసన్న మందిరం సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే తర్వాత అవి రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నెంబర్లతో తయారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, సంబంధిత తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశారనే ఆరోపణలు, పొంతన లేని హద్దులు, అసంబద్ధమైన వివరాలతో పత్రాలు రూపొందించారనే వాదనలు కూడా వినిపించాయి. 2024 మార్చి 2వ వారంలో మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ పట్టాలు సిద్ధం చేస్తున్నారనే సమాచారం రావడంతో టీడీపీ నేత కొల్లు రవీంద్రతో పాటు కూటమి నాయకులు కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన తర్వాత అప్పటి ఆర్టీఓ గీతాంజలి శర్మ కార్యాలయానికి చేరుకొని సంబంధిత పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే సమయంలో అధికార యంత్రాంగం తరపున అవి అసలైన పత్రాలేనని ప్రకటించడం వివాదాన్ని మరింత పెంచింది. కొద్ది రోజులకే అప్పటి తహసీల్దార్ సునీల్ బాబు తన సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రకటించడం వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఒక వీఆర్ఓను సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే అంతటితో వ్యవహారం ఆగిపోయిందనే విమర్శలు వినిపించాయి. అసలు ఈ పట్టాలు రూపొందించిన వారెవరు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రాలేదని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ నేత దిలీప్ కుమార్ న్యాయ పోరాటం కొనసాగించారు. అధికార యంత్రాంగం స్పందించడం లేదని ఆరోపిస్తూ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు సంబంధిత అంశాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని అధికారులను ఆదేశించింది. నకిలీగా తేలిన ఇళ్ల పట్టాలను 4 వారాల్లోపు రద్దు చేసి తీసుకున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువు అయింది.
ఈ వ్యవహారంలో అత్యంత నష్టపోయింది ఇళ్ల పట్టాలు పొందినట్లుగా భావించిన పేద కుటుంబాలేనని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినవి అధికారిక పత్రాలేనని నమ్మి 2 ఏళ్లకు పైగా ఎదురు చూసిన లబ్ధిదారులు ఇప్పుడు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నిజమైన హక్కు కల్పిస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు తమ చేతిలో ఉన్న పత్రాలు చెల్లవని చెబుతున్నారని, దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఒకవైపు మాజీ మంత్రులు, మరోవైపు వారి కుటుంబ సభ్యుల పేర్లు వివాదాల్లో వినిపించడం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత పార్టీ ఇప్పటికే సంస్థాగత సవాళ్లు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి కేసులు, కోర్టు వ్యాఖ్యలు, దర్యాప్తులు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతలు తమ వాదనను కోర్టులు లేదా దర్యాప్తు సంస్థల ముందు వినిపించే అవకాశం ఉంది. ఆరోపణలు వచ్చినంత మాత్రాన అవి నిరూపితమైనట్లు భావించలేమని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. నకిలీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాలను రద్దు చేస్తారా? బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయా? ఫోర్జరీ ఆరోపణలై కొత్త కేసులు నమోదవుతాయా అనే అంశాలు రానున్న రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలప్పుడు ప్రభుత్వ పథకాల పేరుతో జరిగిన నిర్ణయాలపై మరిన్ని ఫిర్యాదులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. వైసీపీ మాజీ మంత్రుల చుట్టూ తిరుగుతున్న తాజా వివాదాల్లో ఒక పోలికను రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలను బలోపేతం చేయాలనే ప్రయత్నాలు చట్టపరమైన ప్రశ్నలకు దారితీస్తే దాని ప్రభావం వ్యక్తులకే పరిమితం కాకుండా పార్టీ ప్రతిష్టపైన పడుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే పేర్ని నాని వ్యవహారంలోనూ ఇతర కేసుల్లోనూ తుది వాస్తవాలు సంబంధిత దర్యాప్తులు, న్యాయస్థానాల విచారణల అనంతరమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఇవి ఆరోపణలు, న్యాయపరమైన ప్రక్రియలో ఉన్న అంశాలుగానే పరిగణించవలసి ఉంటుంది.